రాజధాని అమరావతి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. ప్రతిష్టాత్మక ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. 5 నెలల రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకుని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానుండడం పట్ల అధ్యక్షుడు సత్యనారాయణన్ సంతోషం వ్యక్తం చేశారు. 40,000 మంది విద్యార్థులు చదువుకునేలా నిర్మించిన ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం కోసం మొదటి నుంచి ప్రత్యేక ప్రోత్సాహం అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200 ఎకరాల స్థలం కేటాయించింది. సంస్థ ప్రతినిధులతో ఈటీవీ ముఖాముఖి. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం అమరావతిలో ప్రారంభం కాబోతుంది. ఈ నిర్మాణం కేవలం 5.5 నెలల్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నిర్మాణం పూర్తయింది. అసలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏర్పాటు వెనుక ఉద్దేశం ఏంటి, అసలు ఇక్కడ అమరావతిని ఎంచుకోవడానికి కారణాలేంటి, అసలు ఏ కోర్సులు ఇక్కడ ప్రారంభించబోతున్నారు అనే విషయాలపై చెప్పడానికి మనతో పాటు సంస్థ ప్రెసిడెంట్ శ్రీ సత్యనారాయణన్ మనతో పాటు ఉన్నారు. సార్, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ యు ఆర్ చూజింగ్ ద Amaravati place to establish university? We feel that the state of Andhra Pradesh, which is led by the able Chief Minister, Honorable Sri Chandrababu Naidu, is very progressive, and it is also giving a great attention for the education and the health care in the capital city of Amaravati. So we happen to have him as the convocation address at the SRM University Chennai, and he was quite impressed by seeing our infrastructure. He invited us to start a university in Amaravati. We gave the proposal. It was duly tested and vetted by the people who are in the board, and we have been finalized and given the status of the private university at SRM. We are given about 200 acres of land. In the phase 1, we will be having about 10,000 students coming out of the SRM university, and also in the phase 2, we will be having the total of about 40,000 students who will be coming out of SRM University. The investment will be about 3,000 crores at a steady state at SRM University campus. Okay, you are planning to establish one medical college also in SRM University campus. What is the reason behind this decision? Actually, like SRM is a multiple stream university with all disciplines. Our campus will have engineering, medicine, liberal arts, science and humanities, and School of Journalism and Mass Communication. We feel that interdisciplinary integrated campus is quite important in this modern digital world, so that the student can interact with each other, and also they can have a great experience and exposure. So we feel that engineering students should not be alone and a medical student should not be alone. They should be together in the same campus, and they should be able to interact. As you see, more and more the world is having a convergence towards the technology. There is no barrier between engineering and medicine or engineering and other lessons. So we would like to have in the same campus all the disciplines, and we will be establishing a hospital first and then followed by the medical college. థ్యాంక్ యూ సార్. సార్, మనతో పాటు ప్రో వైస్ ఛాన్సలర్ డి నారాయణరావు గారు ఉన్నారు. సార్, చెప్పండి సార్, 5.5 నెలల ఇంత తక్కువ సమయంలో అసలు యూనివర్సిటీ నిర్మాణం ఎలా సాధ్యమైంది? రికార్డు టైంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రథమ యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మా మేనేజ్మెంటు ఎవ్రీ వీక్ మానిటర్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇది రికార్డ్ టైం. మొత్తం మనకి ఎస్ఆర్ఎం తరపున మొత్తం ఎన్ని క్యాంపస్లు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి? అమరావతి ప్రత్యేకత ఏంటి? దేశం మొత్తం మీద ఇది ఈజ్ ది 4th క్యాంపస్. దీని విశిష్టత ఏమిటంటే ఇక్కడ చాలా ప్రతిభావంతులైన విద్యార్థులను సెలెక్ట్ చేస్తున్నాం. నిష్ణాతులైన అధ్యాపకుల్ని, ప్రొఫెసర్స్ని అపాయింట్ చేశాం. ప్లస్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్
సమ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. స్టూడెంట్స్ని సెకండ్ ఇయర్ నుంచే రీసెర్చ్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని రీసెర్చ్ ఇంటెన్సివ్గా, ఇండస్ట్రీ రెడీగా, జాబ్ ప్రొఫెషనల్స్గా తయారు చేయడం అనేది ఒక విశిష్టమైన కారణం కంపేర్ టు అదర్ క్యాంపసెస్. మిగతా క్యాంపస్లతో తెలుగు విద్యార్థుల భాగస్వామ్యం ఎలా ఉంది? ప్రస్తుతం ఇక్కడ అమరావతిలో పెట్టిన తర్వాత ఎన్నేళ్లలో దీన్ని పూర్తి స్థాయి యూనివర్సిటీగా తీర్చిదిద్దే అవకాశం ఉందంటారు? ఓకే, మాకు ఎస్ఆర్ యూనివర్సిటీ చెన్నైలో సుమారుగా 20% 30% విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఇక్కడ ఇంకా డిమాండ్ ఎక్కువ ఉన్నది కాబట్టి ప్రెసిడెంట్ గారు పత్రికా సమావేశంలో చెప్పినట్లు 70% ఆంధ్రాస్. అయితే మేము ప్రతిభావంతులైన స్టూడెంట్స్ కొరకే చూస్తున్నాం. I will conclude with you, sir. How the arrangements is going on for 15th opening ceremony? The arrangements for the 15th July opening ceremony is going on well. The construction is fully over, and we are now having the furniture done like for the classrooms and also for the labs. And by 15th, when the CM inaugurates, I hope he will find that his decision of inviting SRM University is quite right one, and the students who will be coming over to receive the scholarship also will be happy seeing the infrastructure. పూర్తి ప్రతిభ ఆధారంగానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సీట్ల భర్తీ ఉంటుందని, రాబోయే 10 ఏళ్లలో సుమారుగా 4,000 కోట్ల పెట్టుబడి ద్వారా యూనివర్సిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతామని ఇక్కడ చైర్మన్తో పాటు ప్రో వైస్ ఛాన్సలర్ చెప్తున్నారు. క్యానన్ భాస్కర్తో నాగాంజనేయులు, ETV న్యూస్, విజయవాడ.